మీ పిల్లల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే విద్యా మహోత్సవ్ Dream9 మీడియా ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి 1న మన ఖమ్మంలో జరగనుంది. అయితే ఇప్పుడు అక్కడ సెషన్స్ జరుగుతున్నాయి. ఇన్ని రోజులు పెట్టాలి, ఇలా అయితేనే మేము చర్చకు సిద్ధంగా ఉంటాము, లేకపోతే మాకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వండి. ఇన్ని రకాలుగా చెప్పినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సడన్‌గా వెళ్ళిపోవడం. యాక్చువల్‌గా వాళ్ళు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌కి అవకాశం ఇస్తారా లేదా తెలియకుండానే ఫస్ట్ వాకౌట్ అన్నారు. తర్వాత మేము బహిష్కరిస్తున్నామని చెప్పారు. అసలు విలువైనటువంటి కొన్ని తీర్మానాలు ఉంటాయి. లేకుంటే వీటన్నిటికి సంబంధించి జరగాల్సినటువంటి చర్చ అనేది ఉంటుంది. వీటిలో దేంట్లోనూ పార్టిసిపేట్ చేయలేదు అంటే అక్కడ వాతావరణం లేదు కదమ్మా. ఇప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి అనుమతి ఇవ్వమని చెప్పారు. చెప్పకుండా వీళ్ళు వాళ్ళంతా వాళ్ళు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేదు. వాళ్ళు పెట్టిన దాని మీద రిప్లై లేదు. వాళ్ళకు ఓవరాల్గా ఏంటంటే ఇంకా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీకు ఇచ్చే అవకాశం లేదని చెప్పారు. సెకండ్ ఏంటంటే గత సెషన్లో మనం చూసాము, హరీష్ రావు గారు బడ్జెట్ సెషన్లో 2 గంటలు మాట్లాడితే 33 సార్లు అడ్డుదలిగారు, మైక్ కట్ చేశారు. ఒక్క లెజిస్లేటివ్ అసెంబ్లీ వ్యవహారాల మంత్రి, లెజిస్లేచర్ వ్యవహారాల మంత్రి 13 సార్లు అడ్డుదలిగాడు. తర్వాత చీఫ్ మినిస్టర్ తలిగాడు. ఒక 10-12 మంది మంత్రులు అడ్డుదలిగారు. అంటే ఇట్లాంటి వ్యవహారం ఉన్నప్పుడు మాట్లాడడానికి అడుగడుగున ఫ్లోకి అడ్డుదలిగితే ఎట్లా మాట్లాడతారు? ఒకవేళ ఆయన పూర్తిగా మాట్లాడనిచ్చి ఆ తర్వాత 13 మంది 13 ఛాన్సులు తీసుకొని నువ్వు మాట్లాడిన దాన్ని తప్పు ఉందంటే బాగుంటుంది. కానీ అసలు ఫ్లో కట్టడం జరిగితే కేసీఆర్ అయినా, హరీష్ రావు అయినా, ఇంకోరైనా ఎట్లా మాట్లాడగలుగుతారు? అది మనం చూసాం కదా. ఇప్పుడు చర్చ అనేది అసెంబ్లీలో ఒక వేదిక కాబట్టి జరుగుతుంది అని, అలా కాకుండా ఇండివిజువల్గా ఎవరి భవన్లో వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటే వాళ్ళ వర్షన్ వినిపించినట్టు మాత్రమే అవుతుంది కదా. అదే కావాలి మనకి. ఎందుకంటే చర్చకు ముందు వర్షన్ వినిపించే అవకాశం ఉండాలి. వర్షన్ వినిపిస్తేనే కదా చర్చ జరిగేది. ఆ వర్షన్ వినిపించే అవకాశం సభలో లేదు. ఓకే, అంటే ప్రభుత్వానికి ఉంది, అపోజిషన్కు లేదు. లేనప్పుడు ఇంకా చర్చ ఎక్కడ జరుగుతుంది? వర్షనే విననప్పుడు చర్చ ఏం చేస్తారు? అల్టిమేట్గా ప్రజలే కదమ్మా తెలుసుకోవాల్సింది, మీడియా అండ్ ప్రజలు. 2 దిక్కుల నుంచి కవర్ చేశారు. ఇప్పుడు అన్ని యూట్యూబ్ ఛానళ్ళల్లో ఇద్దరికి దొరుకుతాయి ప్రజెంటేషన్లు. ప్రజలకైతే మెసేజ్ పోయింది కదా. గతంలో ఏంటంటే ఆడియో విజువల్ టెలికాస్ట్ లేని రోజులలో అసెంబ్లీలో నడిస్తేనే ప్రజలకు తెలిసేది. ఇప్పుడు అట్లా కాదు కదా, ఓపెన్గా నడుస్తున్నది. బట్ కేసీఆర్ మాట్లాడిన తర్వాత ఆయన సభకు అటెండ్ అవుతారు, లేకుంటే ప్రశ్నిస్తారు, సమాధానాలు చెప్తారు, ఇలాంటివన్నీ ప్రజలు ఎదురు చూశారు. కార్యకర్తల దగ్గర నుంచి అలాంటి హైప్ అనేది ఎవరు ఎదురు చూడలేదు. మీకు మీ ద్వారా మొత్తం 4 కోట్ల తెలుగు వాళ్లకు, తెలంగాణ ప్రజలకు, అందులో ప్రధానంగా ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి, మీడియాకు నేను ఒకటి చేయదలుచుకున్నా. కేసీఆర్ అనేవాడు ఈ 3 ఏళ్ళు కూడా, నెక్స్ట్ 3 ఏళ్ళు సంతకం పెట్టిపోతాడు తప్ప ఆ సంతకం కూర్చోడిగా ఆ సంతకం అంటే అన్లెస్ ఇప్పుడు ఏదైతే సభలో బీఆర్ఎస్ వాళ్ళు వాకౌట్ చేశారో రాబోయే రోజుల్లో కూడా ఓన్లీ బడ్జెట్ సమావేశాలలో చెప్పుకోవడానికి అవకాశం ఇస్తే చెప్తారు. మిగిలిన సెషన్స్ ఇట్లా ఇదే పద్ధతిలో బైకాట్ చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్తారని నేను అనుకుంటున్నా. సో కేసీఆర్ సంతకం పెట్టి వెళ్ళిపోతారు. కేసీఆర్ విషయంలో అయితే నేను కన్ఫర్మ్గా చెప్పగలుగుతా. ఆయన మనస్తత్వం నాకు తెలుసు కాబట్టి. ఇంకా సంతకం పెట్టిపోవడం తప్పితే జనగణమనప్పుడు వచ్చి నిలబడము, తర్వాత గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించినప్పుడు మౌనంగా వినయంగా సభలో ఉండడము, ఇవి తప్ప ఇంకా ఆయన కనీసము ఎట్ హోమ్ మీటింగ్స్ కూడా ఆయన పోవట్లేదు కదా గవర్నర్ దగ్గర జరిగే. ఎందుకంటే చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఆయనే ఒక మూడీ పర్సన్, సుజన విధేయుడు అని రాస్తాడు లెటర్ రాసినప్పుడు. అదే ఆయన క్యారెక్టర్. మంచి వాళ్ళకే ఆయన విధేయుడు ఉంటాడు తప్ప దుర్జనులకు, ఆయన ఇష్టం లేని వ్యక్తులకు ముఖం కూడా చూడడానికి ఇష్టపడడు, గత్యంతరం లేకపోతే తప్ప. అయితే ఇక్కడే కీలకమైనటువంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. అందులోనూ పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ఉన్నటువంటి ప్రశ్నల్లో ప్రధానంగా ఆ ప్లేస్ని ఎందుకని మార్చారు? జూరాల దగ్గర కట్టాల్సినటువంటి దాన్ని మార్చాల్సినటువంటి అవసరం ఏముంది? అక్కడ ప్రభుత్వమే కాదు, కవిత కూడా అడుగుతున్నటువంటి క్వశ్చన్ అది. దానికి ఆన్సర్ అనేది వచ్చిందా? ఒక మాట అమ్మ, దానికి ఎవరో ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ ప్రశ్న ఎవరి లోపలనే తలెత్తుతో కళ్ళు మూసుకొని ఒక 30 సెకండ్స్ ఆలోచిస్తే సమాధానం దొరుకుతుంది. ఇప్పుడు మీ ఇల్లు ఉంది, మీ అపార్ట్మెంట్ అనుకుందాం, అందులో ఒక 100 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఈ 100 ఫ్యామిలీస్కి ఇంతకుముందు ఏదైతే చిన్న ట్యాంక్ కట్టిందో ఆ ట్యాంక్ సరిపోతలేదు ఆ నీళ్ళు ఇవ్వడానికి. 1 గంట లోపలనే అది ఎగ్జాస్ట్ అవుతున్నది. పక్కన ఇంకొక పెద్ద ట్యాంక్ ఉంది. కనెక్షన్ మారుస్తారా? మారుస్తారు కదా.
మనకు కావాల్సిన సోర్స్ అనేది ఆ, ఎక్కువ రోజులు వచ్చేది, ఎక్కువ వాటర్ అవైలబిలిటీ ఉండే సోర్స్ కావాలి మనకు. కాకపోతే ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉందా అక్కడ, అవైలబిలిటీ అనేది ఉందా, ప్రాక్సిమిటీ ఇవన్నీ కూడా దీని చూస్తారు మీద అండ్ నేను ప్రయోజనాలు అనేవి కూడా ఉన్నాయి అనేది. దీని మీదనే ఒక 10 minutes మాట్లాడాలి, ఉమ్, ఎందుకంటే పర్మనెంట్ క్లోజ్ చేస్తాను నేను ఈ డిస్కషన్. ఇంకా ఈ ప్రసారాన్ని విన్న వాళ్ళ ఎవరికి కూడా జీవితంలో మళ్ళీ పాలమూరు మీద డౌట్ రాకుండా మాట్లాడదాం. నెంబర్ 1 ఏంటంటే సమైక్య రాష్ట్రంలో పాలకులు తెలంగాణకేమో ప్రాజెక్టులు కట్టినట్టు చూపెట్టాలి, కానీ నీళ్ళు రాకూడదు. ఉమ్, నో డౌట్ అన్నట్టు ఏ ముఖ్యమంత్రి అయినా అదే చేశాడు. ప్రాజెక్టులు కట్టాలి కానీ నీళ్ళు రాకూడదు. పాలమూరు రంగారెడ్డి కట్టాలి కానీ నీళ్ళు రాకూడదు. జూరాలకు లింక్ పెడితే ఏమైందంటే పాలమూరు రంగారెడ్డి పూర్తి అవుతుంది, కాంట్రాక్ట్ పనులన్నీ అయిపోతాయి, కమిషన్లు వస్తాయి, అన్నీ జరుగుతాయి, కానీ నీళ్ళు రావు ప్రాజెక్టుకు. ఎందుకు రావు అని అంటే జూరాల కెపాసిటీ వాస్తవంగా 11 టీఎంసీలు పెట్టాలి. బచావ్ ట్రిబ్యునల్ 17.84 టీఎంసీలు వినియోగించుకోవాలని చెప్పింది. అయితే ఏ ప్రాజెక్టుకైనా వినియోగం ఎంత ఉన్నదో అంత రిజర్వాయర్ బెటర్, ఎందుకంటే నీళ్లు వాడుకుంటున్న కొద్దీ మళ్ళీ ఫ్రెష్ వాటర్ వస్తూ ఉంటుంది, రీఫిల్ అవుతూ ఉంటుంది. అందుకని ఏం చేశారంటే 11 టీఎంసీలు పెడదాం అనుకున్నారు. ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా 11 టీఎంసీలకు రెడీ అయింది. రెడీ అయినాక రాయచూర్ జిల్లా పక్కనే ఉంటుంది, సిక్కంలో మన కృష్ణా నది రాయచూరు పట్టణం సమీపంలో కృష్ణా నది తెలంగాణలోకి ఎంటర్ అవుతుంది. అవతల ఒడ్డు రాయచూరే, బిగ్ సిటీ, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, ఇండస్ట్రీస్ ఉన్నాయి. కరెక్ట్గా రాయచూరుకు బార్డర్లో కృష్ణా నది, భీమా నది రెండు కలుస్తాయి. కలిసిన దగ్గర కృష్ణా అనే ఊరు ఉంటుంది. ఆ ఊరు దాటి అక్కడ రైల్వే స్టేషన్ ఉంటుంది, కృష్ణా రైల్వే స్టేషన్. అక్కడ నుంచి మనకు జూరాలకు హార్డ్లీ ఒక 40-50 కిలోమీటర్స్ ఉంటే ఎక్కువ. ఇక్కడ మనం బ్యారేజ్ కడితే అక్కడ దాకా నీళ్ళు తడతాయి. అయితే వాళ్ళు ఇచ్చిండ్రు 17.84, జూరాల దగ్గరనే వాడుకోవాలని చెప్పారు. బట్ 11 టీఎంసీల స్టోరేజ్ పెడితే రాయచూరుకు చాలా వరకు నష్టం జరుగుతూ ఉంది. అందుకని ఏం చేశారు, రిజర్వాయర్ కెపాసిటీ 11 ఉంది కానీ 6-7 టీఎంసీలు రాగానే వాళ్ళు గోల చేస్తారు అక్కడ. అందుకని నీళ్ళు రిలీజ్ చేస్తూ పోతారు వీళ్ళు. ఎప్పుడు కూడా 6 టీఎంసీల కంటే ఎక్కువ స్టోరేజ్ చేయడానికి ఉండదు. అయితే అక్కడ నీళ్ళు వచ్చేటిది గతంలో ఒక 60 రోజులు వస్తాయని అనుకున్నారు. ఈ క్లౌడ్ బర్స్ట్ అయ్యి ఎక్సెస్ రెయిన్ఫాల్ ఉన్న ఇయర్స్ పక్కకు పెడితే, ఇక్కడ కానీ మహాబలేశ్వరం దగ్గర నుంచి కర్ణాటక దాకా ఎక్కడైతే ఎక్సెస్ రెయిన్ఫాల్ ఉన్నదో ఆ సంవత్సరాలు మాత్రమే ఒక 35-40 డేస్ వస్తున్నాయి. వచ్చినప్పుడు ఓవర్ ఫ్లడ్ వస్తున్నది. అంటే జూరాల గేట్లు ఎప్పటికీ అన్ని తెరవాల్సి వస్తుంది, కానీ శ్రీశైలంలో కూడా అన్ని గేట్లు తెరవాల్సి వస్తుంది. అంటే నీకు అక్కడ స్టోరేజ్ లేకపోవడం వల్ల జూరాలలో వచ్చే ఫ్లో నుంచి లిఫ్ట్ చేసుకోవాలి. దాని మీద ఆధారపడ్డ ప్రాజెక్టులు ఎన్ని ఉన్నాయి? నెట్టెంపాడు ఉంది, 2 లక్షల ఎకరాల ఆయకట్టు. భీమా ఉంది, 2 లక్షల ఎకరాల ఆయకట్టు. కోయిల్ సాగర్ నది అదొక 60-70 వేల ఎకరాల ఆయకట్టు. జూరాలది 1,00,000 ఎకరాల పైన ఉంది, 1,02,000 ఎకరాలు. తర్వాత జూరాల ఆర్డిఎస్ లింక్ కెనాలు, మళ్ళీ ఆ లింక్ కెనాల్ ద్వారా ఆర్డిఎస్లో నీళ్ళు అందని ఆయకట్టుకు నీళ్ళు రావాలి. ఇవన్నిటికి కూడా సోర్స్ ఏంది అంటే ఈ 6 టీఎంసీల రిజర్వాయర్. పోనీ ఫ్లడ్ వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి ఏదైతే అన్నాడో రోజుకు 3 టీఎంసీలు 4 టీఎంసీలు గుంచుతాం మేము అని అన్నాడు. ఏడ పోసుకుంటావు? రిజర్వాయర్లు ఎక్కడున్నాయి నీకు? అవతల సైడ్ అయితే అసలు రాయచూరు ఉన్నది, గద్వాల్ ఉన్నది, నీకు అసలు వీలే కాదు ఇంకా రిజర్వాయర్ కట్టడానికి. అందుకే ఆడ జాగలేకని నెట్టెంపాడుకు చాలా చిన్న 2 కట్టారు. ఇంకోటి ఏదో మొదలు పెట్టకపోతే పెద్ద ఎత్తున ప్రజల్లో ప్రతిఘటన వచ్చింది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే. యూతల సైడ్ చూద్దామంటే అన్ని ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ టౌన్స్, అసలు నీకు అక్కడ గుంట జాగ కూడా అక్వైర్ చేయడానికి వీలు కాకుండా చాలా హార్డ్ డీల్స్ ఉన్నాయి. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డిలో కూడా ఇంకొక 20-30 వేల ఎకరాల ఆయకట్టును మనం దానికోసమని ల్యాండ్ అక్విజిషన్ చేద్దామంటే వీలు కాని పరిస్థితి. ఇప్పుడు ఎంత పెద్ద రిజర్వాయర్ కట్టాలి? ఇప్పుడు 35 రోజులల్లో ఇది కేసీఆర్ గారు ఒక 170 టీఎంసీలు వాడుకోవాలనుకున్నారు పాలమూరు రంగారెడ్డికి. 12 లక్షల ఎకరాలు, 12.5 లక్షల ఎకరాలు, కనీసం ఒక 120 టీఎంసీలు అయినా స్టోరేజ్ అవసరం. ఇప్పుడు వరుసగా ఫిల్లింగ్స్ ఉన్నప్పుడేమో 60 టీఎంసీలు అది కట్టుకొని 120 టీఎంసీలు నింపుకోవచ్చు. కానీ ఇక్కడ అట్లా కాదు, ఇక ఆ 35 రోజుల్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి. నేనేమంటున్నా, ఈ ల్యాండ్ అక్విజిషన్కు, రీహాబిలిటేషను, మళ్ళీ ఈ ప్రజలందరినీ ఎవాక్యుయేట్ చేయడము, ఇవన్నిటి బదులు ఆడ ఆల్రెడీ 300 టీఎంసీలు రిజర్వాయర్ ఉన్నది కదా, శ్రీశైలం ఉంది కదా,
జూరాల్లో ఎన్ని రోజులు ఉంటాయి నీళ్ళు? హార్డ్లీ 35 డేస్ ఫ్లో ఉన్నప్పుడు ఉంటాయి. 35 డేస్ అయిపోయాక ఆడున్న 6 టీఎంసీలు అప్పుడున్న పంటలకే సరిపోతాయి. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏం తెలుసా మీకు? కల్వకుర్తినేమో మోటార్ లాంచ్ చేసిళ్ళు, 3.5 లక్షల ఎకరాలకి ఇప్పుడు నీళ్ళు ఇస్తున్నారు కల్వకుర్తిలో రైట్ నౌ మనం కూర్చున్న టైంకి. యాసంగి పంటలు అంటారు. యాసంగి పంటలకు శ్రీశైలం నుంచి లిఫ్ట్ చేసి రిజర్వాయర్ నుంచి ఐజాన్ టుడే కూడా పంపులు పనిచేస్తున్నాయి. జూరాల దగ్గర మొత్తం బంద్ అయిపోయినాయి. ఎందుకు అంటే క్రాప్ హాలిడే ఇచ్చారు. మరి ఎందుకు అక్కడ జూరాల ఆయకట్టుకే క్రాప్ హాలిడే ఒకటే ఇయ్యలే? నెట్టెంపాడికి ఇచ్చారు, భీమాకి ఇచ్చారు, కోయిల్ సాగర్కి ఇచ్చారు, జూరాలకు కూడా ఇచ్చారు. ఒకవేళ అఫీషియల్గా వాళ్ళు జీవో ఇచ్చినా ఇవ్వకపోయినా నీళ్లు లేవు పంటలు పండించుకుందామంటే. మరి ఈ పరిస్థితి ఒకవేళ కనుక కేసీఆర్ పాలమూరు కట్టి ఉంటే జూరాల సోర్స్ నుంచి వీళ్ళు ఎవరైతే అంటున్నారో జూరాల ఎందుకు మార్చారని, ఒకవేళ జూరాలను అట్లే ఉంచి కట్టి ఉంటే ఇవాళ పరిస్థితి ఏంది అంటే దాని సొంత 1,00,000 ఎకరాల జూరాల ఆయకట్టుకే నీళ్ళు లేక క్రాప్ హాలిడే ఇస్తే దీని మీద ఆధారపడ్డ 12.5 లక్షల ఎకరాల పాలమూరు రంగారెడ్డి నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చేది? మరి కల్వకుర్తి పంపులు ఎందుకు పనిచేస్తున్నాయి అంటే హెవీ స్టోరేజ్ ఉందాడ. దాన్ని 307-8 టీఎంసీలకు కట్టారు శ్రీశైలం. సరే సిల్ట్ రావడం వల్ల కొంత తగ్గిపోయింది, ఇప్పుడు 240 దాకా ఉంటున్నాయి అది. మరి అంత పెద్ద స్టోరేజ్ పెట్టుకొని అంటే అది మొత్తం ఆంధ్రకు డెడికేట్ చేయాలనుకున్నారు. శ్రీశైలం అంటే ఆంధ్రది అంటే నీకు శ్రీశైలం నీళ్లు పాలమూరుకు తీసుకునే ఉద్దేశం లేదు. శ్రీశైలం నీళ్ళు పోవాలనే కదా. నీ పీరియడ్లో ఇది కంప్లీట్ చేసే ఆలోచన లేదు కదా. ఎందుకంటే కోడంగల్కు పాలమూరు నీళ్ళు పోవాలంటే మొత్తం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అంతా పూర్తి అయితే తప్ప పోవు. అది టేల్ ఎండ్. అది టేల్ ఎండ్. టేల్ ఎండ్కు నీళ్ళు పోవాలంటే అన్నీ కంప్లీట్ చేయాలి. జూరాలను కూడా డైరెక్ట్ పెట్టలేదు. జూరాల నుంచి భీమాలో భూత్పూర్ రిజర్వాయర్ అని ఉంటుంది. అది భీమా ఆయకట్టు కోసం పెట్టిన రిజర్వాయర్. దానికి లింక్ చేశాడు. దానికి లింక్ చేయడం వల్ల జూరాల ఆయకట్టు రైతులతో గొడవ. అదొక అష్యూర్డ్ సోర్స్ కాదు. జూరాలలో నీళ్లు ఉండయి. జూరాల కాపాడే ఇస్తే కోడంగల్ కూడా కాపాడే ఇవ్వాలి. కోడంగల్కు అష్యూర్డ్ సోర్స్ పాలమూరు రంగారెడ్డి ద్వారా అయితేనే శ్రీశైలం నీళ్లు నిరంతరంగా ప్రవహిస్తాయి. యాసంగి పంటలకు కూడా రిజర్వాయర్ కట్టుకుంటే సరిపోతుంది. దీనికి మరణ శాసనం రాసింది వెదిర శ్రీరామ్ అన్నట్టు, రేవంత్ రెడ్డి అన్నట్టు కేసీఆర్ కాదు, మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు. విభజన చట్టంలోనే చెప్పారు ఆ మాట. విభజన చట్టంలోనే వాటిని డిస్టర్బ్ చేయొద్దని చెప్పారు. వాస్తవంగా కూడా చట్టబద్ధంగా మాట్లాడాలి మనం, రాజ్యాంగబద్ధంగా మాట్లాడాలి మనం అని అనుకుంటే మరణశాసనం రాసినా కూడా వాళ్ళ చేతిలో అంతకంటే ఏం లేదు అప్పుడు. ఎందుకంటే నెక్స్ట్ ట్రిబ్యునల్ వచ్చి ఆంధ్రకు తెలంగాణకు నీళ్ళను పంపిణీ చేసేదాకా మ్యూచువల్గా అనుకుంటే సరిపోతుంది, దాని చట్టబద్ధత ఉండదు. ఇప్పుడు అక్కడ 299కి సంతకం పెట్టిండా 1000కి సంతకం పెట్టిండా అనేది క్రైటీరియా కాదు. అది 2 రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న తాత్కాలిక ఒప్పందము. తాత్కాలిక ఒప్పందం అన్నప్పుడు అది 1 ఇయరే ఉంటుంది. అలా రాసిళ్ళు కూడా 1 సంవత్సరం కోసం చేసుకుంటున్న ఒప్పందం. దాన్ని చేసుకోవడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి విభజన చట్టంలో అట్లా చేసుకోవాలని ఉంది. రెండవది ఏంది, ఆనాటికి తెలంగాణలో 299 టీఎంసీలు వాడుకునే పరిస్థితి కూడా లేదు. ఆ పర్టికులర్ 2014-15 ఇయర్ కానీ 15-16 ఇయర్ కానీ మిషన్ కాకతీయ ఎప్పుడైతే పనులన్నీ పూర్తయినాయో 2020 వరకు పూర్తయినాయి. అప్పుడు 28,000 చెరువులను పునరుద్ధరించిండ్రు. ఇంకా ఒక 16,000 చిన్ననీటి వనరులను పునరుద్ధరించారు. అప్పుడు కొంచెం స్టోరేజ్ చేసుకోవడానికి, వినియోగించుకోవడానికి, కృష్ణా నీళ్ళను కొద్దిగా ఎక్కువ వాడుకోవడానికి అవకాశం వచ్చింది. ఫిర్బీ 200 టీఎంసీలే, అంతకంటే ఎక్కువ లేదు. తర్వాత 2017-18 నాటికి కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా కింద, కోయిల్ సాగర్ కింద కొంత ఆయకట్టు వాడుకోవడానికి కొన్ని రిజర్వాయర్స్ కంప్లీట్ చేసుకొని రాజశేఖర రెడ్డి వదిలిపోయినప్పుడు ఎట్లుందో కిరణ్ కుమార్ రెడ్డి మనకు తెలంగాణ ఇచ్చేదాకా కూడా, ఆ తెలంగాణ వచ్చేదాకా కూడా కిరణ్ కుమార్ రెడ్డి వరకు అట్లే ఉంది. గొంగడు ఎక్కడనేదో అక్కడనే ఉంది. రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత దానికి నిధులు ఇవ్వలేదు. ఇచ్చిన నిధులు కూడా కేవలం బిల్లుల పేమెంట్కే పోయినాయి. మళ్ళీ కేసీఆర్ వచ్చినాకనే ఆ ప్యాచ్ వర్క్, మిగిలిన వర్క్ అంతా కంప్లీట్ చేశాడు. సో ఆ 4 ఏళ్ళు పట్టింది. అంటే 2019 వరకు కూడా ఆ వాటికి నీళ్లు వాడుకునే పరిస్థితి లేకుండే. సో ఇప్పుడు వాడుకుంటాళ్ళు. బట్ ఎన్ని వాడుకుంటాళ్ళు? స్టిల్ 270-280. మరణశాస్త్రం ఎక్కడ రాశాడు? ఏ సంవత్సరం ఆ సంవత్సరం ఫ్రెష్ అగ్రిమెంటు. ప్రతిసారి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు దగ్గర గొడవ జరిగేది. మీకు తెలుసు కదా, అసెంబ్లీలో వాకౌట్ చేస్తారని విన్నాం, కానీ
ఒక ఐఏఎస్ ఆఫీసరు, నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి, స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఆ రోజు ఉన్న రజత్ కుమారు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు నుంచి వాకౌట్ చేశాడు. కారణం ఏంటి? 299 మేము ఒప్పుకోమని చెప్పేసి. వాళ్ళు ఏం చెప్పుకుంటూ వచ్చారు, మీరు వాడుకోవడానికి అసలు ప్రాజెక్టులే లేవు కదా, ఈ మొత్తం నీళ్ళు కూడా మీరు వాడుకోవట్లేదు కదా అని చెప్పి అడ్డుపుల్లు వేశారు. అందుకే ఈ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయితే తప్ప పాలమూరు రంగారెడ్డి వీటి మీద ఉన్న ఎత్తిపోతల పథకాలు దేవరకొండ ప్రాంతంలో మొదలుపెట్టినాయి, మహబూబ్ నగర్ ప్రాంతంలో మొదలుపెట్టిన గుత్పా లాంటి ఇవన్నీ పూర్తి అయితే గట్టు ఎత్తిపోతల పథకం ఇట్లాంటివన్నీ పూర్తి అయితే తప్ప మనకు 299 కంటే ఎక్కువ నీళ్లు వాడుకునే అవకాశం రాలే. ఓకే, ఇప్పుడు ట్రిబ్యునల్ విచారణ జరుగుతుంది. ఈ దీనికోసమే కదా కేసీఆర్ గారు ట్రిబ్యునల్ కావాలని చెప్పి పట్టుబట్టి ఉమాభారతి ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు, జలశక్తి మంత్రి ఉన్నప్పుడు కొట్లాడితే ఆమె ఇవ్వకపోతే సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే 3 ఏళ్ళు నడిచిన తర్వాత షెకావత్ గారు విత్డ్రా చేసుకుంటేనే మేము ఇది రెఫర్ చేస్తామని అన్నాక సెక్షన్ 3 కింద రెఫర్ చేసి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయకపోతే శాశ్వతంగా మన హక్కులు పోతాయని చెప్పి పట్టుబట్టి పోరాడి సాధించింది సెక్షన్ 3 కింద కేసీఆర్. కాబట్టి ఆయన మీద అభండాలు వేస్తే, ఆయనను ఒక జలద్రోహిగా చూపెట్టాలనుకుంటే తెలంగాణ ప్రజలకు తెలుసు కదా 2014 ముందు ఎన్ని నీళ్ళు ఉన్నాయి, ఎంత పంట పండింది, 2014 తర్వాత పరిస్థితి ఏంది, ఇప్పుడున్న పరిస్థితి ఏంది.